యాంటీబయాటిక్ వల్ల పర్మనెంట్ గా పళ్ళు డిస్కలర్ అవుతాయని మీకు తెలుసా? నేను మీ డాక్టర్ పద్మావతి ఫ్రమ్ కాకినాడ. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ మెడికల్ డెంటల్ కనెక్షన్ గురించి చెప్తాను. టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ పిల్లలకి 8 సంవత్సరాల లోపు ఇస్తే పళ్ళు పర్మనెంట్ గా బ్రౌన్ ఎల్లో కలర్ లో మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ ఏజ్ లో పర్మనెంట్ ఇది డెవలప్ అవుతూ ఉంటాయి. అప్పుడు యాంటీబయాటిక్ తీసుకున్నప్పుడు టెట్రాసైక్లిన్ కాల్షియం తో బైండ్ అయ్యి బ్రౌన్ అండ్ గ్రే ఎల్లో కలర్ స్టెయిన్స్ పర్మనెంట్ గా ఇస్తాయి. ఇలా ఏర్పడిన స్టెయిన్స్ టీత్ వైట్నింగ్ చేసినా పూర్తిగా కరెక్ట్ అవ్వకపోవచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్ లో కూడా టెట్రాసైక్లిన్ అవాయిడ్ చేయాలి, ఎందుకంటే బేబీ టీత్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు డాక్టర్స్ జనరల్ గా పిల్లలకి ప్రిస్క్రైబ్ చేయరు, కానీ తెలియకుండా ఇంట్లో ఉన్న మెడిసిన్స్ వాడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. మరో మెడిసిన్ ఏంటంటే ఐరన్ సప్లిమెంట్స్. ఐరన్ సప్లిమెంట్స్ వల్ల టీత్ స్టెయిన్ అవుతూ ఉంటాయి. సో దీన్ని స్ట్రాతో తీసుకుంటే స్టెయినింగ్ ప్రివెంట్ చేయొచ్చు. క్లోర్హెక్సిన్ మౌత్ వాష్ ఎక్కువ కాలం వాడితే బ్రౌన్ స్టెయినింగ్ వస్తుంది. సో షార్ట్ టర్మ్ మాత్రమే వాడాలి. మీ పిల్లలు ఏ మందులు వాడుతున్నారో డెంటిస్ట్ దగ్గర మెన్షన్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ గా ఉంటే పేరెంట్స్ కి షేర్ చేయండి.